ఈరోజు రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. ఆ రమణానంద మీద మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా చట్టం అనేది డబ్బున్నోడు చుట్టమైపోతుందా? ఒకవేళ చట్ట ప్రకారంగా నాకు న్యాయం జరగకపోతే ఆ పేర్లు తగిలించుకునేటప్పుడే ఇండైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేస్తారు. అరే ఇక ఈ వీడియోలు భవిష్యత్తులో కొనసాగవు అని ఎందుకు చెప్తున్నాను అంటే, హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఈ వీడియో తర్వాత బహుశా ఇలాంటి వీడియోలు నేను చేయకపోవచ్చు. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే, మన జగద్గురువులని అవమానించిన, మన హిందూ స్వామీజీలని, హిందూ దేవుళ్ళని ఘోరాతి ఘోరంగా అవమానించిన, అత్యంత నీచమైన వ్యాఖ్యలతో మాట్లాడిన రమణానంద అనేవాడిపైన నేను వీడియోలు చేస్తే, ఆ రమణానంద అనేవాడు కానీ అలాంటి శిష్యులు కానీ సమాధానాలు చెప్పకుండా మన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? నేను వాళ్ళనేదో అవమానిస్తున్నాను అని చెప్పేసి. కావాలంటే ఈ ఫొటోస్ చూడండి. చూశారు కదా, వాళ్ళు ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి అందరికీ కూడా నా మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళు మిస్ అవుతున్న లాజిక్ ఏంటి అంటే, అఫ్కోర్స్ ఈ లాజిక్ బహుశా చట్టానికి అవసరం లేకపోవచ్చు. అందుకే కదా ఆ రమణానంద మీద మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా అవన్నీ బుట్టదాకలే అయ్యాయి. మాకెక్కడా కూడా న్యాయం జరగలేదు. మేము పెట్టిన కంప్లైంట్లు ఏవి కేసులుగా మారలేదు. ఎందుకంటే రమణానంద దగ్గర డబ్బు ఉంది, పేరుంది, అధికారం ఉంది, అంగబలం ఉంది. మరి మా దగ్గర ఏమీ లేదు. కాబట్టి మాకు న్యాయం జరగలేదు. చిట్ట చివరికి నిన్న మొన్న కూడా కొందరు లుచ్చా, లోఫర్, లఫంగగాళ్ళు పంది లాంటి పొట్టేసుకుని, ఏది రమణానందన్ కాదు నేను అనేది, చాలామంది పంది లాంటి పొట్టేసుకుని, బూడిద గుమ్మడికాయ లాంటి గుండ్లు వేసుకుని మా జగద్గురువులైన విధుశేఖర భారతీ స్వామి వారిని అవమానకరంగా మాట్లాడారు. వారి ఫోటోలు తగలబెట్టారు. అలాగే మేము ఎంతో గౌరవప్రదంగా భావించుకునే పూజ్య అప్పాజీ వారిని నోటికొచ్చినట్టు మాట్లాడారు. అలాంటి లుచ్చాగాళ్ల మీద ఈ రోజు కూడా హిందువులు ఎవరో కేసులు పెట్టలేదు, కంప్లైంట్లు ఇవ్వలేదు. కానీ మా స్వామీజీలని, మా దేవుళ్ళని, మా అమ్మవార్లని దారుణంగా అవమానిస్తున్న వ్యక్తి మాత్రం అతన్ని ప్రశ్నించినందుకు, అతన్ని ఏకవచనంతో మాట్లాడినందుకు, నేనేమి రమణానందని వాడు, వీడు, బాడుకో, బద్మాషు, ఇంకా బూతులు ఏం తిట్లా, కేవలం రమణయ్య అని పేరు పెట్టి పిలిచా. వీళ్ళు రమణయ్య అని పేరు పెట్టి పిలిస్తే తగ్గించేసుకుంటారు. మా రమణానందం అంటావేంట్రా అని చెప్పేసి. ఒక్కసారి రమణానంద ఏదైతే 60,000 తప్పులు వేదాల్లో పరిష్కరించానన్నాడో ఆ పుస్తకంలో తనకి కాపీరైట్స్ ఏ పేరు నేర్చుకున్నాడో చూడండి. చూస్తున్నారు కదా, గూడూరు వెంకటరమణయ్య. ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరుందో ఆ పేరే వేసుకున్నాడు. అదే పేరుతో నేను పిలిస్తే మాత్రం ఒక్కొక్కడికి ఎంత బారు పొడుచుకొస్తుంది ఏమిరా. మరి మీ గురువుగా చెప్పుకునేవాడు మా జగద్గురువులైన స్వరూపానంద సరస్వతి స్వామివారిని ఏకవచనంతో పిలిచినప్పుడు, విధుశేఖర భారతి మహాస్వామివారిని ఏకవచనంతో పిలిచినప్పుడు, గణపతి సచ్చిదానంద స్వామివారిని ఏకవచనంతో పిలిచినప్పుడు, పైగా ఎవడో గుడిసేటోడి కోసం అని చెప్పేసి కేవలం సిద్ధులు లేని వ్యక్తులు అవతార పురుషులే కాదు అని మాట్లాడినప్పుడు ఏమైపోయారా? మీ తలకాయలన్నీ ఎక్కడ పెట్టుకున్నారు? మీ నోట్లలో ఏం పెట్టుకున్నారు? మీరు హిందువులు కాదా? ప్రతోడు ఫేక్ ఛానల్స్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళలో కూడా చాలామంది ఈ రమణానంద ఏదైతే నేనే పెట్టించానని చెప్పిన ఈ రుద్రగణం ఛానల్ ఉందో కావాలంటే చూడండి. సెల్ ఫోన్ తీసుకోండి, వర్టికల్గా పెట్టండి, మాట్లాడండి. మీకు యాప్ నెంబర్ ఇచ్చాము, దాన్ని పంపించండి. మీకు సిద్ధగురు యూట్యూబ్ ఛానల్లోనూ రుద్రగణం అని ఒక కొత్త ఛానల్ పెట్టాము. దాంట్లో మీ అనుభవాలన్నీ వస్తాయి. ఈ రుద్రగణం ఛానల్లో వీడియోలు చేసిన వెదవలే. మరి వీళ్ళంతా నన్ను యారా, ఓరే, పనికిమాలినోడా, గదవా ఇట్లాంటి చాలా మాటలు తిట్టారు. మరి ఇదే కంప్లైంట్ తీసుకెళ్ళి నేను అదే భువనగిరిలో ఇస్తే, లేదు ఇదే కంప్లైంట్ని నేనుంటున్న ఏరియా పోలీస్ స్టేషన్లో ఇస్తే ఎఫ్ఐఆర్ చేస్తారా? అరే ఆల్రెడీ నన్ను ఒకటి సంపుతానన్నాడని కంప్లైంట్ ఇస్తేనే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ కాలేదు దాని మీద. ఈరోజు నా మీద మాత్రం ఒకే పోలీస్ స్టేషన్లో ఇది 3వ కంప్లైంట్ రమణానంద ఇప్పించింది. అంటే భారతదేశంలో వాక్ స్వాతంత్రం అనేది వ్యక్తులకు లేదా? అంటే హిందూ ధర్మాన్ని, హిందూ దేవీ దేవతల్ని, హిందూ ఆచార్య పురుషుల్ని ఒకడు విమర్శించవచ్చు, తిరిగి మా దేవుళ్ళని, మా స్వామీజీని ఎలా విమర్శిస్తావు అని చెప్పేసి మనం ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఉల్టా కేసులు. ఎందుకంటే చట్టం అనేది డబ్బున్నోడు చుట్టమైపోతుందా? మరి నా బొట్టోడికి ఏది రక్షణ? ఆ భువనగిరి పోలీస్ స్టేషన్లో నేను గతంలో కూడా చూశాను.
రమణానంద మనుషులు కంప్లైంట్ ఇస్తే అక్కడ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడికి వెళ్తే అధికారులు ఏ విధంగా మాట్లాడతారో చూశాను నేను. ఈసారి కూడా అంతకంటే భిన్నంగా జరుగుతుందని నేను అనుకున్నట్లా. అలా అని చెప్పేసి నేను ఇక్కడ ఆగే ఉద్దేశంలో కూడా లేను. ఎస్, ఏదంటే అది దేక్లేంగే. చట్ట ప్రకారం ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తా. ఒకవేళ చట్ట ప్రకారంగా నాకు న్యాయం జరగకపోతే ఆత్మాహుతి చేసుకుంటానికన్నా సిద్ధంగా ఉంటాను, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకటానికైతే నేను ఎప్పుడు సిద్ధంగా ఉండను. ఎందుకంటే నేను బతుకుతున్నది హిందూ సమాజం కోసం, నేను బతుకుతున్నది హిందూ సమాజం మీద నమ్మకంతో. నా సమాజం నాకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని నాకు తెలుసు. ఇక రెండో విషయం, ఈ రమణానంద్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర సాయి భక్తులుగా చెప్పుకునే చాలా మంది కావచ్చు, నోటికొచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అందులో అవతార పురుషుల్ని అంటున్నారు, ఆచార్య పురుషుల్ని అంటున్నారు, సాక్షాత్తు జగద్గురువుల్ని కూడా అంటూనే ఉన్నారు. ఎందుకు అంటున్నారు అని ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచిస్తే అసలు నో లాజిక్స్, నో రీజన్స్. కేవలం సాయి విషయంలో నేను కావచ్చు, కరుణాకర్ గారు కావచ్చు, భాస్కర్ గారు కావచ్చు, శివప్రసాద్ గారు కావచ్చు, మేము శాస్త్రపరంగానే మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. శాస్త్రపరమైన ప్రమాణాలు ఎక్కడ అని మాత్రమే అడుగుతున్నాము. కానీ ఒక్కడు కూడా ఆ ప్రమాణాలు చూపించే ప్రయత్నం చేయకుండా నోటి విరోచనాలు చేసుకుంటూ పీఠాలని, స్వామీజీలని లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లాక్కోండి ఎరా. ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్నే ఒక షార్ట్ ఫిల్మ్లో చెప్పాను, కాలెత్తే కుక్కకి ఆటో అయినా ఒకటే, ఆడి కార్ అయినా ఒకటే. అలాంటి కుక్కలు జగద్గురువుల్ని అంటారు, ఇంకెవరినైనా అంటారు. ఎందుకంటే వాళ్ళంతా జగత్కంత్రిగాళ్ళ బానిసలు కాబట్టి. అలాగే చాలామంది హిందువులు కూడా బాధపడుతున్నారు, జగద్గురువులను అంటున్నారు, లేదా పెద్ద పెద్ద స్వామీజీలను అంటున్నారు అని చెప్పేసి. నేను మొన్నే చెప్పాను కదా, ఆకాశం మీద ఉమ్మాలనుకునేవాడికి ఏ అర్హత అక్కర్లేదు, కేవలం ఆ ఉమ్మి తిరిగి వాడి మీదే పడుతుంది అన్న కనీస అవగాహన లేని అహంకారం లేదా అజ్ఞానం ఏదైతే ఉంటుందో అది చాలు. అది ఈ బ్యాచ్కి పుష్కలంగా ఉంది. అందుకే కొన్ని వేల సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ వస్తున్న పీఠాలని, పారంపర్య శాస్త్రాలని కూడా అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ హిందువులు ఆలోచించండి, ఈ రోజు వరకు ఒక్కడైనా సరే శాస్త్ర ప్రమాణం చూపిస్తున్నాము, ఇదిగో లలిత్ కుమార్ లేకపోతే ఇదిగో కరుణాకర్ అని చెప్పేసి ఒక్కటైనా చూపిస్తున్నారా? లేదు. పోనీ మీరు మాట్లాడుతున్నది శాస్త్ర విరుద్ధము అని చెప్పేసి ఒక్క ప్రవచనకర్తతో అయినా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళతో కూడా చాలామంది ప్రవచనకర్తలతోటి వీళ్ళు చూపిస్తున్నారు కదా, ఈ ప్రవచనకర్త అలా అన్నాడు, ఆ స్వామీజీ ఇలా అన్నాడని. పోనీ అలాంటి వాళ్ళతో అయినా ఇదిగో శాస్త్ర ప్రమాణం ఇక్కడ ఉంది చూసుకో అని చెప్పేసి చెప్పిస్తున్నారా? లేదు. పైగా స్వామీజీలను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదేలాగా మేము మాట్లాడలేకనా? ఎవరు పద్ధతిగా ఉన్నారు, ఎవరు పద్ధతిగా ప్రశ్నిస్తున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజు వరకు మేము సాయిని కానీ లేకపోతే సాయి పరంపరలో వ్యక్తుల్ని కానీ దారుణంగా అవమానించి మాట్లాడిన సందర్భం ఒకటి కూడా లేదు. అడపాదడప ఒకళ్ళిద్దరికి వ్యక్తులకి కౌంటర్ ఇచ్చేటప్పుడు తప్ప. కానీ వీళ్ళు అసలు సాయిబాబా గురించి ఏమాత్రం అవమానకరంగా మాట్లాడాల, కనీసం పరుష పదజాలం కూడా వాడని సామవేదం వారిని ఎన్ని మాటలు అంటున్నారు. సామవేదం వారిని శాస్త్ర ప్రకారం ఇది అనుసరణీయమా అంటే శాస్త్ర ప్రకారం అయితే కాదు అని సుస్పష్టంగా చెప్పారు. అలాగే భగవద్గీత ఆధారంగా ఇది అనుసరణీయమా కాదా అని చెప్పేసి గంగాధర శాస్త్రి గారితో అడిగితే వారు కూడా శాస్త్ర ప్రకారం అయితే అనుసరణీయం కాదు అని చెప్పారు. అలాగే జగద్గురు పీఠాలకు సంబంధించి చూసుకున్నట్లయితే శృంగేరి పీఠం నుంచి శతావధాని శ్రీ లలితాదిత్య గారు వారిని ప్రశ్నిస్తే వారు శాస్త్ర ప్రకారం ఇది ఆమోదనీయం కాదు, జగద్గురువులు ఎప్పుడు అటువంటి వాటి జోలికి వెళ్ళరు అని స్పష్టంగా చెప్పారు. కానీ జగద్గురువులు ఎక్కడా కూడా నేరుగా వాచ్యంగా చెప్పింది లేదు. కానీ ఈ ఇష్యూలోకి జగద్గురువులను కూడా లాగేసి జగద్గురువుల విషయంలో కూడా అప్రస్తుత ప్రసంగం లేదా అసభ్య మాటలు మాట్లాడుతూ నానా రకాలుగా దూషిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వీళ్ళ అజెండా ఏంటో అర్థం చేసుకోండి. వీళ్ళు హిందూ ఆచార్య వ్యవస్థని టార్గెట్ చేసి ఆ వ్యవస్థని రూపుమాపేస్తే మనం ఇష్టారాజ్యంగా బతకొచ్చు, మనం చెప్పిందే శాస్త్రం అవుతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఎప్పటి నుంచో కుట్రలు చేసుకుంటూ ఉన్నారు. అందుకే కొంతమంది దొంగనా డుడుకులు వాళ్ళ పేర్ల ముందు అవే తోకలు కూడా తగిలించుకుంటున్నారు, జగద్గురువు అని, ఆ గురువు అని, ఈ గురువు అని చెప్పేసి. కొంతమంది వాళ్ళు ఆ పేర్లు తగిలించుకునేటప్పుడే ఇండైరెక్ట్గా వార్ డిక్లేర్ చేస్తారు, అరే మీకు ఎప్పటి నుంచో వస్తున్న పారంపర్య ఆచార్య వ్యవస్థను మేము కూలగొట్టేస్తాం, త్వరలో నేనే జగద్గురువుగా స్థిరపడతాను, నేను చెప్పిన అబద్ధాలే శాస్త్రాలుగా పరిగణించబడతాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇప్పుడు జగద్గురు పీఠాల మీద దాడి చేస్తున్నారు. అంతే తప్ప వాళ్ళు మా వెనక ఉన్నట్టు ఒక్క ఆధారం కానీ, లేకపోతే వాళ్ళు చెప్పమంటే మేము మాట్లాడినట్లు ఒక స్టేట్మెంట్ కానీ లేదు, మేము అడిగితే వాళ్ళు మాట్లాడినట్టు ఒక స్టేట్మెంట్ కానీ లేదు. ఇంకా వీళ్ళ కుట్రకి సాక్ష్యం కావాలి అంటే మీరు ఆలోచించండి. ఈరోజు శృంగేరి పీఠం నుంచి నేరుగా విధుశేఖర భారతి మహాస్వామి వారు కానీ లేదంటే మహాసన్నిధానం వారు కానీ ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వాల. కానీ శృంగేరి మీద వీళ్ళు దాడి చేస్తూ శృంగేరి యొక్క ప్రామాణికత గురించి కూడా వీడియోలు చేస్తూ ఉన్నారు. కానీ మిగిలిన అంటే చిత్రాంనాయ పీఠాల్లో మిగిలిన 3 పీఠాలైన పురి పీఠం కానీ,
ద్వారకా పీఠం కానీ బద్రీ పీఠానికి సంబంధించిన పీఠాధిపతులుగా ఉన్నవారు కానీ వారు నేరుగా సాయికి సనాతనానికి సంబంధం లేదు, సనాతన ధర్మంలో సాయికి స్థానం లేదు అన్న విషయాన్ని చాలా 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 స్పష్టంగా చెప్పేశారు. మరి కేవలం శృంగేరి మీద మాత్రమే వీళ్ళు దాడి చేయటంలో వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇందాక చెప్పా కదా, నేరుగా దక్షిణాంనాయ పీఠ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా కూలద్రోయాలన్నదే వీళ్ళ దుష్ట పన్నాగము. ఇక ఈ మధ్య అప్రస్తుతంగా కొందరు శృంగేరి యొక్క ప్రామాణికతను ప్రశ్నిస్తూ శృంగేరి కాదు కూడలి శృంగేరియే అసలైన శృంగేరి అని చెప్తున్నారు. ఈ విషయం చెప్పాల్సింది ఇలా విమర్శలు చేసే అడ్డగాడిదలు కాదు. చతురామ్నాయ పీఠాల్లో మిగిలిన 3 పీఠాలైన వారు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తున్నారు? మిగిలిన 3 పీఠాల్లో కూడా శూన్యత ఏర్పడినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి వారి పీఠాధిపత్యాన్ని లేదంటే పీఠాధిపతి యొక్క అభిషేకాన్ని పట్టాభిషేకాన్ని ఎవరి చేత చేయించారు? దాన్ని చూస్తే సరిపోదా? ఇవన్నీ కాదు, మాకు శృంగేరిని విమర్శించాలి, శృంగేరి యొక్క అస్తిత్వం లేకుండా చేయాలి. ఎందుకంటే ఒక్క శృంగేరి ఉండటం వల్లనే దక్షిణాపదాన సనాతన ధర్మం అనేది ఈ రోజుకి కూడా నిలబడుతుంది. శృంగేరి పీఠాధిపతుల యొక్క తపశ్శక్తి మాత్రమే మన ధర్మానికి అండగా నిలబడుతుంది. కాబట్టి ఆ శృంగేరి పీఠాధిపతి గారిని, శృంగేరి పీఠం యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఇప్పుడు ఈ సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వెనక కొంతమంది కుహనా శక్తులు చేరాయి. వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట వింటూ ఉంటే మీకు ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక సామవేదం వారు సాయిబాబాకి సనాతనానికి సంబంధం లేదు అని శాస్త్రపరంగా చెప్పిన తర్వాత గణపతి సచ్చిదానంద స్వామి వారు సామవేదం షణ్ముఖ శర్మ వారికి ప్రవచన చక్రవర్తి అనే బిరుదు ఇవ్వటంతో సామవేదం గారితో పాటు ఇప్పుడు అప్పాజీ వారిని కూడా దూషిస్తూ ఉన్నారు. నిజానికి అప్పాజీ వారు సామవేదం వారికి ఈ అవార్డు ఇవ్వాలి అనుకున్నది ఈ ఇష్యూ జరిగిన తర్వాత కాదు, 1 సంవత్సర కాలం క్రితం 2025 మేలో తీసుకున్న నిర్ణయం. ఈ విషయం పీఠంలో ఉండే వాళ్ళకి, అప్పుడే పీఠం నుంచి ఈ వర్తమానాన్ని సామవేదం వారి దగ్గరికి తీసుకువెళ్ళిన పీఠం యొక్క ప్రతినిధులందరికీ తెలుసు. అలా అని చెప్పేసి సామవేదం గారికి సంవత్సరం క్రితం కమిట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ వివాదం ప్రకారం చూసుకుంటే దీనికి ఇవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సామవేదం గారు చెప్పిన దానికి ప్రమాణం ఉంది. సాయికి సనాతనానికి సంబంధం లేదని శాస్త్రబద్ధంగా చెప్పారు. ఒకవేళ సామవేదం గారు కావచ్చు, లేకపోతే అప్పాజీ వారు కావచ్చు, లేకపోతే శృంగేరి పీఠం కావచ్చు, లేకపోతే చతురామ్నాయ పీఠాలకు సంబంధించిన మిగిలిన పీఠాలు వాళ్ళు కావచ్చు, చివరికి మేము కావచ్చు, ఎవరైనా సరే తప్పుడు ప్రచారం చేస్తుంటే ఆ ప్రచారం ఏంటో చెప్పాలరా పుండాకూరలారా. అది చెప్పకుండా నోటి విరోచనాలు చేసుకుంటూ దాడి చేస్తే ఏమొస్తుందిరా? నిజంగా హిందూ సమాజం ఆలోచించండి ఒకసారి. ఈ సైకోలు ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఓ 10 ఏళ్ల తర్వాత కనుక వీళ్ళను వదిలేసినట్లయితే ఇంకెంత రెచ్చిపోయి ఉండేవాళ్ళు, సనాతన ధర్మం మీద దాడి ఇంకెంత నేరుగా మొదలుపెట్టి ఉండేవాళ్ళు. మళ్ళీ 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 లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నాను. ఎవడైనా ఒకడు వచ్చి సాయికి సనాతనానికి సంబంధం ఉంది, ఇదిగో శాస్త్ర ప్రమాణం అని చెప్పేసి ప్రామాణిక గ్రంథాల నుంచి నిరూపించగలిగితే రండి, లేదు మేము నిరూపించలేము అని చెప్పేసి అంటారా? మీకు తెలిసిన పండితుడు అనుకునే వాళ్ళని ఎవరినైనా సరే, ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా ఆ ప్రవచనకర్త చెప్పాడు, ఈ ప్రవచనకర్త చెప్పాడని, ఆ ప్రవచనకర్తలైనా కూర్చోబెట్టి ఒక్కసారి మాకు స్పష్టత ఇప్పించేయండి, మేము ఇక జీవితంలో మాట్లాడము, పైగా ఇప్పటిదాకా మాట్లాడిన దానికి క్షమాపణలు కూడా చెప్తాను నేనైతే. అండ్ ఎస్, ఇక ఈ వీడియోలు భవిష్యత్తులో కొనసాగవు అని ఎందుకు చెప్తున్నాను అంటే ఆలోచించగా ఒక్కటే విషయం తెలిసింది, ఇదంతా కూడా వీళ్ళు ఆడుతున్న టాక్టిక్స్. ఏదో ఒక విధంగా పీఠాల మీద దాడి చేసో లేకపోతే వ్యక్తిగతంగా లాగేస్తేనో వీళ్ళు సాయిబాబా ఇష్యూని పక్కకు తిప్పేసి మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉంటారు. అది కాస్త ముదిరి పాకాన పడిపోతే రకరకాల కేసులు పెట్టి చేయొచ్చు అని కుట్రలు చేస్తున్నట్టున్నారు. మీ ట్రాప్లోకి అప్పుడప్పుడు వస్తామేమో ఆవేశంగా, కానీ అదే ట్రాప్లో కొనసాగుతామని మాత్రం అనుకోకండి. అందుకే ఇక నుంచి వ్యక్తిని ఎవరిని టార్గెట్ చేస్తూ మేము వీడియోలు చేయం. అది రామణానందనైనా ఇంకొకరినైనా సరే. కానీ సబ్జెక్టు పరంగా వాళ్ళు తేడాలు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ కౌంటర్లు ఉంటాయి, సబ్జెక్టు పరంగా మాత్రమే. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం సాయి యొక్క చరిత్ర మీద, సాయి సచ్చరిత్ర మీద ఈ ఫర్దర్ వీడియోస్ అన్నీ వస్తాయి. సాయి మతాన్ని లేకపోతే ఈ సైకోల చేష్టల్ని శాస్త్రంతోనే ఖండిస్తాం. చూస్తూనే ఉండండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.